అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు పాయకరావుపేట మండల పీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పాయకరావుపేట పీఆర్టీయూ శాఖ అధ్యక్షులు ఆడప ప్రకాశరావు, కార్యదర్శి పోలవరపు హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు ఉపాధ్యాయులు తనపై నమ్మకం ఉంచి గెలిపించి నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం చేస్తామని అన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో అందరూ నడుచుకోవాలని, దేశాన్ని అభివృద్ధిలో తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, దేశం ఎలా నడాలి, ఎలాగ మనం విధి విధానాలు పాటించాలని రాజ్యాంగాన్ని అందించి దేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి ఎప్పుడు కూడా ఈ దేశం రుణపడి ఉంటుందని, వారు ఎక్కడున్నా సరే వారి ఆశీస్సులు ఈ ప్రజలకి ఈ దేశానికి ఉంటాయని మీ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వారి జన్మ ధన్యమైందని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ప్రధానంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2004 ముందు జాయిన్ అయినటువంటి 2003 కావచ్చు, లేకపోతే వొకేషనల్ టీచర్స్ అందరూ కూడా వివిధ విభాగాలు ఉన్నాయి. వారందరూ కూడా జాయిన్ అవ్వడం 2004 ముందని, రెగ్యులర్ అవ్వడం 2004 తర్వాత కాబట్టి వాళ్ళు సిపిఎస్ లోకి నెట్టివేయబడ్డారు. దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టాము. కేంద్రం ఇటీవల మెమో ఇచ్చింది, 57 మెమో అని చెప్పి మెమోని ఇచ్చింది. దాని ప్రకారంగా 2004 తర్వాత రెగ్యులర్ అయిన వాళ్ళకి మాత్రమే అది చేయండి, ముందు జాయినింగ్ డేట్ క్రైటీరియా తీసుకోండి అని చెప్పి ఇచ్చింది. దాని ప్రకారంగా వొకేషనల్ టీచర్స్ 84లో వాళ్ళు వొకేషనల్ టీచర్స్ గా జాయిన్ అయ్యారు. 2009లో రెగ్యులర్ అయ్యారు. కానీ 2004 తర్వాత రెగ్యులర్ అవడం వల్ల వాళ్ళు ఓపీఎస్ పోయి సిపిఎస్కి వచ్చారు. మరి నేను ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా వారందరికీ కూడా ఓపీఎస్ ఇస్తూ గవర్నమెంట్ మంచి జీవోని 7వ నెంబర్ జీవోని ఇష్యూ చేసింది. ఆ జీవో ప్రకారంగా ఈరోజు రాష్ట్రంలో వొకేషనల్ 670 మంది ఓపీఎస్ లోకి రావడం జరిగింది. అంత మంచి జీవోని ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరొక విషయంలో కూడా చాలా మంచి విషయాన్ని అమలు చేశారు. మాకు చెప్పారు ప్రతి 4 నెలలకు ఒకసారి గవర్నమెంట్ నిధులు విడుదల చేసి పాత 2000 నుంచి పెండింగ్ ఉన్న బకాయిలు ఎంప్లాయీస్ రిలీజ్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే మళ్ళీ మొన్న సుమారు 8,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేసి పెన్షనర్స్కి రావాల్సినటువంటి 2024 డిసెంబర్ దాకా రావాల్సినటువంటి గ్రాట్యుటీ, వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా మరి గవర్నమెంట్ ఇష్యూ చేసింది. అంతేకాకుండా 2022-23లో ఈఎల్స్ పెట్టుకొని బిల్లుస్ ఓకే అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి డబ్బులు రాకుండా పోయినటువంటి టీచర్స్ కూడా మరి మళ్ళీ కొత్త బిల్స్ జనరేట్ చేసుకోమని చెప్పారు. వాళ్ళకు కూడా డబ్బులు త్వరలోనే రాబోతున్నాయి. అంటే గవర్నమెంట్కి ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా తగ్గకుండా మరి వారు ఎలా మేనేజ్ చేస్తున్నారో భగవంతుడికి తెలియాలి. కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మరి అన్ని వర్గాల వారికి కూడా మరి అందిస్తున్నారు. అలాగే మా సిఎస్ఓలు, కానిస్టేబుల్స్, గన్మెన్స్, పోలీస్ వారు అందరూ కూడా ఉన్నారు. మరి వారందరికీ కూడా మరి మొన్ననే స్పెషల్ ఈల్స్ కూడా వాళ్ళకు కూడా రిలీజ్ చేసి ఇచ్చారు. చాలా గవర్నమెంట్ బకాయిలు ఉన్నవి కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకా దూరదృష్టి, అనుభవం, అలాగే లోకేష్ గారి తాలూకా చొరవ వల్ల మరి కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకొని మరి నిధులు రాబట్టి మరి ప్రజలకి ఏ రకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో ఉద్యోగులకు కూడా అదే రకంగా అందిస్తా ఉన్నారు. మరి మేము ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం, సర్వీస్ రూల్స్ అనేది లేకపోవడం వల్ల పరిపాలనా సౌలభ్యం కోసం మరి గవర్నమెంట్ టీచర్స్ కి 1 అని, జడ్పీ టీచర్స్ 2 అని గత ప్రభుత్వం తప్పు చేసింది. ఆ రకంగా విడగొట్టడం వల్ల ఒకే మండల కేంద్రంలో 2 అధికారులు ఉండడం వల్ల ఎవరు ఏం చేయాలో విధి విధానాలు లేకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు, పర్యవేక్షణలో లోపాలు ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. దాని ప్రకారం 26 జిల్లాలని బైఫికేట్ చేస్తూ గవర్నమెంట్ గజెట్ ఇచ్చింది. అలాగే నేను క్యాబినెట్ లో కూడా ఆమోదించింది. ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు MU 1, 2 అని లేకుండా ఈ క్యాడర్ వైజ్ ఎలా చేసుకోవాలన్నది పెట్టడం వల్ల అనేక సంవత్సరాలు బట్టి MUO ప్రమోషన్లు కానీ, డైట్ లెక్చరర్ ప్రమోషన్లు కానీ, డిప్యూటీ ప్రమోషన్లు కానీ, అలాగే JLs కానీ మాకు HMs ప్రమోషన్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇంటికి గవర్నమెంట్ చెప్పి అని తగు వల్ల ఇటు కాకుండా పోయాయో అవన్నీ కూడా పరిష్కారం వచ్చి మళ్ళీ విద్యా వ్యవస్థ మంచి పరిపాలనాధికారుల చేతిలో పడి మంచిగా వెళ్తుందని మీ ద్వారా తెలియజేస్తాం. ఉచిత విద్య అందించే ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కానీ ఎవరు కూడా దాన్ని అంగీకరించట్లేదు. దీనిపై మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? జనరల్ గా RT యాక్ట్ ప్రకారంగా ఒక పేద విద్యార్థి తాను ఆప్షన్ ఇస్తాడు. 4 స్కూల్లో 3 స్కూల్లో 1, 2, 3 ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఒక ఫస్ట్ అతను కోరుకున్న స్కూల్లో కనుక, ఎందుకంటే ముందే బడుగు బలహీన వర్గాల్లో ఇంకా పేదవాళ్ళు, ఇంకా లట్టడిగా ఉన్న వాళ్ళు ప్రయారిటీ ప్రకారంగా నిండిపోతే 25% అంటే సపోజ్ వాళ్ళకి 300 సీట్లు ఆ స్కూల్ కెపాసిటీ అయితే అందులో 75 సీట్లు 25% ప్రకారంగా వీళ్ళకి ఇవ్వాలి.
ఆ క్లాస్ వైజ్ ఉంటాయి బైఫికేషన్. ఆ రకంగా ఎస్ఎస్సి వాళ్ళు కేటాయించారు. ఒకవేళ ఆ లిస్టులో కనుక వాళ్ళు కనుక సీట్ కనుక ఇవ్వకపోతే ఎంఆర్సీకి వచ్చి ఎంఈ గారికి వాళ్ళు తెలియపరిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ సీట్ అమలయ్యేటట్టుగా చేస్తారు. అంటే నేను అధికారులకు చాలా సార్లు ఫోన్ చేయడం డిఈఓ కానీ ఎంఈఓ కానీ వాటిపై ఎటువంటి చర్యలు కూడా చేపట్టాలి. తప్పనిసరిగా ఏ ఒక్క విద్యార్థికైనా ఎస్ఎస్సి నుంచి సీట్ కేటాయించబడి జాయిన్ చేసుకుని మేనేజ్మెంట్ ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి అంటే ఎంఆర్సీ ద్వారా ఎంఈ దృష్టికి తీసుకొస్తే మళ్ళీ పరిష్కారం దొరుకుతుందని మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం.